ఎందుకొచ్చావు నువ్వు? నేనిక్కడికి నా బాధ్యతల్ని పూర్తి చేయడానికి వచ్చాను. నేను అందుకే నీకింకా నేను ఎవరో తెలియదు. నేను నరసింహస్వామి భక్తురాల్ని. నేను సాహస సింహ భక్తురాల్ని. ఏయ్, నీకింకా నా శక్తి ఏంటో సరిగ్గా తెలీదు. నీకంత నమ్మకమా? నిన్ను బంధించి నేను ఎవరో నిరూపించుకుంటాను. అది నీ వల్ల కాదు. నేనొక విష్ణు భక్తురాల్ని కాబట్టి నువ్వు నన్ను బంధించలేవు. అలాగా? ఇంకా 10 నిమిషాల్లో నిన్ను బంధిస్తాను. సరేనా? రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? కన్ఫర్మా? అలాగా రాహుల్, నిజంగా ఏం చేయదు. అలా అయితే ఆ సెటస్కోప్ని నువ్వే వెళ్ళి తీసుకురారా. రే నువ్వు తీరా. రేయ్, వెళ్ళరా. కావాలంటే నువ్వు తీసుకో. నాకు వెళ్ళరా. సరే సరే, నేను తీస్తాను. ఆశ, నువ్వు నువ్వు ఊరికే ఉండు. పెళ్లి చేసుకుని 10-15 మంది పిల్లల్ని కనాలి. ఆశ వద్దు. ఆశ, ఆశ ప్లీజ్. ఓ, నువ్విక్కడున్నావా? భగవాన్, అమ్మా, ఇంకా 10 నిమిషాల్లో నేను ఆత్మని బంధించబోతున్నాను. ఆ సమయంలో వాళ్ళని ఎలాగైనా బయటికి వచ్చేయమని చెప్పు. అలాగే అమ్మా. పూజని మొదలు పెట్టబోతున్నాను. డాడీ ఫోన్. హలో. రాహుల్, ఇంకా 10 నిమిషాల వరకు ఆ ఆత్మ మిమ్మల్ని ఏం చేయదు. ఆలోగా మీరందరూ బయటకు వచ్చేయండి. ఓకే డాడ్. చూడండి రా, డాడీ ఏం చెప్పారంటే 10 నిమిషాల వరకు ఆ గోస్ట్ మనల్ని ఏం చేయదట. ఆ టైంలోనే మనం అందరం ఎలాగైనా బయటికి రమ్మన్నారు. ఈ 10 నిమిషాల్లో మనందరం ఎలాగైనా బయటికి వెళ్ళాలి.